హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజస్విని వ్లాగ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో చాలా డేస్ తర్వాత ఫుల్ వ్లాగ్ అయితే తీస్తున్నానండి. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ పెట్టి కూడా. షార్ట్ వీడియోస్ అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను, షార్ట్ వీడియోస్ పెడుతూ ఉన్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే ఒకసారి వెళ్ళి చెక్ అయితే చేసేసేయండి. ఇవాళ మేము వచ్చేసి నేను అండ్ మా బాబు వచ్చేసి కావాలకైతే వెళ్తూ ఉన్నాం అనమాట. సో కావల్ నుంచి ఒక్కొక్క మంచి ప్లేస్ అయితే చూపిస్తాను. వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి, స్కిప్ కూడా చేయకుండా. ఎందుకంటే అమ్మవారిని చాలా అంటే చాలా మిస్ అయిపోతారు వీడియో కానీ స్కిప్ చేశారంటే. సో ఇవాళ మేము వచ్చేసి కావల్ అయితే వెళ్తున్నామండి. కావల్ ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చేసి ఇంటి దగ్గర నుంచి ఆటోలో అయితే బస్ స్టాండ్ వరకు వెళ్ళి బస్ స్టాండ్ నుంచి మేము బస్సులో అయితే వెళ్తామన్నమాట. సో నేను అండ్ మా బాబు అయితే ఫైనల్గా వచ్చేసి బస్సు కూడా ఎక్కేసాము. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్ జర్నీ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి నేను అండ్ మా అక్క వాళ్ళైతే వెళ్తామన్నమాట టెంపుల్ దగ్గరికి. చాలా అంటే చాలా ఫేమస్ అంట. ఎప్పటి నుంచో నన్ను రమ్మంటూ ఉన్నారు, బట్ ఫైనల్లీ నేనైతే వెళ్ళానమాట. సో లొకేషన్ చూడండి, చల్లగా అసలు ఎంత బాగుందో, నిజంగా చాలా బాగా అనిపించింది. ఇంకా ఫైనల్గా కావల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి అక్కడ దిగేసి అక్కడి నుంచి మా బావ అయితే వచ్చాడనమాట. సో మా బావ బండి తీసుకొని అయితే నేను ఇంటికైతే వెళ్ళిపోయాను అనమాట, స్కూటీ తీసుకొని. ఇంటికి వెళ్ళేసరికి మా అక్క చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ రసం అయితే చేసి పెట్టేసింది. ఫుల్గా సండే కదా, ఫుల్గా తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అందరం అయితే సో ఆటో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. అన్నీ సర్దుకొని ఇక్కడ లొకేషన్ చూడండి, మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఎంత ప్రశాంతంగా ఉంటుందో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మేమైతే అందరం ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళామన్నమాట. సో పూజకు కావాల్సినవి సామాన్లు అన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నామన్నమాట. పూలు, టెంకాయలు, కొబ్బరికాయలు, ఆకు వక్క, తాంబూలం, గాజులు, నిమ్మకాయలు అవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాము. సో ఫైనల్గా ఆటో అయితే వచ్చేసింది. ఇంకా అందరం అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో పోయేటప్పుడు ఫుల్గా క్లైమేట్గా చాలా చల్లగా ఉన్నప్పుడు మేము 3:30 వెళ్ళాం అనమాట. రిటర్న్లో అయితే ఫుల్గా తడిచిపోయాం అనమాట. ఇక్కడైతే ఫైనల్గా అందరం అయితే ఎక్కేసాము. మా పెద్దమ్మ, మా పెద్దక్క అండ్ మా సెకండ్ అక్క వాళ్ళ పిల్లలు అండ్ మా బాబు అందరం కలిసి అయితే వెళ్ళామన్నమాట. అసలు చూడండి లొకేషన్ ఎంత బాగుందో, నిజంగా చాలా బాగా అనిపించింది. అంటే ఎండగా లేకుండా అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా అయితే వెళ్ళిపోయానమాట. బైపాస్ దగ్గర నుంచి అయితే వెళ్ళాలంట. సో రోడ్డు కూడా పెద్దగా ఏం బాగాలేదండి. అంటే బైక్స్లో అట్లా అయితే రావద్దు దయచేసి ఆ ప్లేసెస్ సైడు. రోడ్డు ఏం పెద్దగా ఏం బాగాలేదు. ఆటో ఆర్ కార్ అట్లా బస్సులో అయినా రండి పర్లేదు కానీ. సో ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి ఆర్చ్. ఇక్కడ నుంచి ఎంట్రన్స్ చాలా అంటే చాలా బాగుంది కదా, లొకేషన్కి ఆర్చ్కి అంతా కూడా చాలా బాగుంది కదా. సో ఫైనల్గా మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మేము వెళ్ళేసరికి పెద్దగా అయితే జనాభా ఏం లేరు, కానీ ప్రతిసారి అయితే ఫుల్ ఉంటారంట. మేమైతే మధ్యాహ్నం నుంచి అట్లా అయితే వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా వెళ్ళి ఇంకా ఆటో అయితే దిగేసి అలా కాళ్ళు కడుక్కొని పైన నీళ్ళు చల్లుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. సో ఫైనల్గా ఇక్కడ దిగేసి ప్రదక్షిణాలు అయితే చేసి టెంకాయ అవన్నీ కూడా నీట్గా రెడీ చేసి పెట్టుకొని ఇక్కడ నుంచి లోపలికైతే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇక్కడ మేము వచ్చేసి ఇంకొకళ్ళమి టెంకాయ అయితే కొట్టుకుంటూ ఉన్నాం అనమాట. ప్రదక్షిణాలు వచ్చేసి మేము 3 చేసాము. ఇక్కడ వచ్చేసి షాప్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మీరు ఫుడ్ అనేది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే బెస్ట్. అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయన్నమాట కాస్ట్ అనేది. థమ్స్అప్ అవన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి అక్కడ వచ్చేసి. మీరు ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళండి. ఈ లొకేషన్ ఎక్కడని చెప్పలేదు కదా ఇంతకీ. కావల్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 15 or 20 కిలోమీటర్స్లో ఉంటుందన్నమాట శ్రీ ముందర పొట్టమ్మ తల్లి, అలాగే గంగమ్మ తల్లి సమేత శ్రీ ముందర పొట్టమ్మ తల్లి అనమాట. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. మీకు కొంతమందికి తెలిసి ఉంటుంది తుమ్మలపెంట రూట్ అని చెప్తే ఎవరైనా చెప్తారనమాట. కావల్ నుంచి తుమ్మలపెంట రూట్ అని చెప్తే అంతెందుకండి, మీరు గూగుల్ మ్యాప్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అమ్మవారికి కరెక్ట్గా టెంపుల్ అయితే చూపించేస్తుంది గూగుల్లో కూడా. ఫైనల్గా ఇంక నేను అంటే వాళ్ళిద్దరు కొట్టుకొని కొంచెం పక్కకు వచ్చారనమాట. ఇంకా నేను కొబ్బరికాయ అయితే కొట్టుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వెళ్ళాను. ఇది వచ్చేసి పోతురాజు స్వామి అనమాట. సో పోతురాజు స్వామి ఎదురుగా ఉంటారనమాట ముందర పొట్టమ్మ తల్లికి. ముందు పోతురాజు స్వామి దగ్గర అదే మనము కొబ్బరికాయో లేకపోతే తాంబూలము పెట్టుకొని తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అసలు ఎంత బాగుందో చూడండి, తల్లి మహాతల్లి ఎంత బాగుందంటే అంత బాగుంది. గర్భగుడి దగ్గరికి వెళ్ళి మనము ఆమె పాదాలు పట్టుకొని మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవచ్చు అనమాట. అంత భాగ్యం ఎవరికి కలుగుతుంది చెప్పండి, అంత బాగుందన్నమాట ఇక్కడైతే. నిజంగా మేము అంటే ఆడవాళ్ళని కానీ మగవాళ్ళు ఎవరైనా సరే గర్భగుడి లోపలికి వెళ్ళేసి మనమైతే అమ్మవారికి అయితే దండం పెట్టుకోవచ్చు మనస్ఫూర్తిగా. సో మీరు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ నెల్లూరు ఏ ఊరైనా సరే ఈ వీడియో ఎంతమందికి వెళ్తుందో నాకైతే అస్సలు తెలియదు. అమ్మని ఒక్కసారి నమ్మండి, వెళ్ళండి. అందరికీ చెప్తున్నాను, అమ్మని ఒక్కసారి నమ్మండి, వెళ్ళండి. నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను, నాకైతే చాలా బాగా అనిపించింది.
అంటే కొన్ని కొన్ని ప్లేసెస్ ఉంటాయి చెట్టు అంతంగా, కానీ నాకు ఎందుకు ఇది బాగా నచ్చిందనమాట. అక్కడ ప్రసాదం అయితే అమ్ముతూ ఉన్నారు. మేమైతే లడ్లు అవి కూడా తీసుకున్నాము. ఇవి వచ్చేసి లడ్లు అవి అంటే ఒక 3 లడ్లు వచ్చేసి ఒక ప్యాకెట్లో గట్టి అమ్ముతున్నాను అనమాట. ఈచ్ వన్ వచ్చి 50 రూపీస్. ఇక్కడ వచ్చేసి ఫుల్గా వీడియో అయితే తీసానమాట. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. అసలు నేను వీడియోస్ ఎలా చేస్తున్నానేమో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి అంతా కూడా గుడి మొత్తం కూడా తీస్తూ ఉన్నాను అనమాట. మా బాబు ఆడుకుంటూ ఉన్నాడు ఒక పక్క. ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అమ్మవారి దగ్గర దండం పెట్టుకుని పక్కనే మనకి ముందర పొట్టం తల్లి పక్కనే గంగమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇక్కడ కూడా పక్కనే ఉంటారనమాట ఇద్దరు కూడా. అంటే నేను ఇక్కడ లోపలికి వెళ్ళేది తీయలేదు, ముందర పొట్టం తల్లి అయితే లోపల నుంచి తీశాను. ఈ అమ్మవారి దగ్గర కూడా వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని గంగమ్మ తల్లి దగ్గరికి బయటకైతే వచ్చేసాను అనమాట. ఇదంతా బయట అనమాట. సో ఫైనల్గా ఈ వీడియో మళ్ళీ లోపలికి వెళ్ళి తీశాను. నాకు మనసు చెప్పలేదు, మళ్ళీ అమ్మవారిని తీయాలనిపించి తీశాను అనమాట. ఈ వచ్చేసి గంగమ్మ తల్లి మీకు ఫస్ట్ చూపించాను కదా, అది వచ్చేసి ముందర పొట్టం తల్లి. ఇక్కడ వచ్చేసి గంగమ్మ తల్లి అనమాట. సో దర్శనం అయితే చేసుకొని కంప్లీట్ అయితే అయిపోయి ప్రశాంతంగా కూర్చొని ఉన్నామన్నమాట. ఫుల్ చెమట పట్టేసింది నాకైతే. గాలి అంటే చల్లగా ఉంది కానీ గాలి అయితే అస్సలు రాలేదు. నేను మా బాబు కోసం ఒక పక్క అరుస్తూ ఉన్నాను. అక్కడంతా లోయ అంతా అంటే కోనేరు అంతా ఉంది కదా, గమ్ముగా ఉండడం చెప్పేసి నేను ఖర్చుకుంటూ ఉన్నాను అనమాట, ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అనమాట. ఈ చెట్టు అసలు ఏం చెట్టు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అసలు ఈ చెట్టు ఏం చెట్టు అనేది మాకు అర్థమే కాలేదు. మేము ఒక్కొక్కళ్ళు రాగి చెట్టు అంటున్నారు, ఒక్కొక్కళ్ళు జమ్మి చెట్టు అంటున్నారు. ఈ కాయలు చూస్తే ఏమంటే మనకి రాగి చెట్టు లాగే ఉన్నాయి, బట్ ఏ చెట్టు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. చాలా పెద్ద చెట్టు, చాలా తరాల నుంచి ఉందనుకుంటాను మేము ఈ చెట్టు. ఇంకా ఫైనల్గా లడ్డు ప్రసాదం తీసుకున్నాం కదా, అది కూడా తీసుకొని కొంచెం అందరికి పెట్టేసి తింటూ ఉన్నాం అనమాట. అక్కడ కూర్చొని చెట్టు దగ్గర కూర్చొని ప్రశాంతంగా అయితే ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ వచ్చేసి షాప్స్ అవి కూడా ఉన్నాయి. అలాగే ఆదివారం, మంగళవారం, శుక్రవారం రోజు వచ్చేసి పొంగళ్ళు అవి పెట్టుకుంటారు కదండి. పొంగళ్ళు, కోడిని కోసుకునే వాళ్ళు కోడిని, మేకను కోసుకునే వాళ్ళు మేకని, వాళ్ళందరికీ అయితే ఇవైతే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి థమ్స్అప్ అయితే తీసుకున్నాను. ఎక్స్పెన్సివ్ అని చెప్పాను కదా, థమ్స్అప్ ఈచ్ వన్ వచ్చేసి 50 రూపీస్. దాని మీద ఎంఆర్పీ రేట్ కూడా ఉంది. మాకు వచ్చేసి 60 రూపీస్ తీసుకున్న, 10 రూపీస్ ఎక్స్ట్రా ప్రతి ఒక్క దాని మీద అలాగే ఉంది. సో ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే ఇంటి దగ్గర నుంచి అయితే ఆల్మోస్ట్ తీసుకెళ్ళండి. ఇక్కడ వచ్చేసి చాలా బాగా అనిపించింది. ఆటోల్లో వాళ్ళ సాంగ్స్ పెట్టుకొని అమ్మవారి దగ్గర ఎదురుగా అయితే డ్యాన్స్ అయితే వేస్తూ ఉన్నారనమాట. సో అమ్మవారికి అలా సంతోషంగా ఉంటే చాలా ఇష్టం అంట. సో మేమైతే అది చూస్తూ కాసేపు అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ వీడియో అండి ఇది. నాకైతే వీడియో ఎలా కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇంక ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కళ్ళు వేపాకులు ఉంటాయి కదా, అవి పట్టుకొని అయితే ఎగురుతూ ఉన్నారనమాట. నిజంగా చాలా భలే అనిపించింది. అంత పెద్ద వాళ్ళు కూడా అమ్మవారి ముందర అట్లా డ్యాన్స్ వేస్తూ ఉంటే. చాలా చెట్లు అయితే ఉన్నాయి, కాసేపు ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు. సో మేమైతే ఇంకా లోటస్ చూస్తే ఆగుతామా, అందరం అయితే వెళ్ళిపోయాము లోటస్ దగ్గరికి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చాలామంది అయితే కొంచెం డేరున్న వాళ్ళు లోపలికైతే దిగైతే కోసుకుంటున్నారు. బట్ మేమైతే భయం వేసి నేను పిల్లల్ని కూడా దింపలేదు. అంటే లోపల ఎలా ఉంటుందో మనకు అసలు ఐడియానే ఉండదు కదా. సో ఆయన తీసుకెళ్తూ ఉంటే ఆయనతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక ఫ్లవర్ అయితే ఇస్తారా మాకని చెప్పేసి. సో ఒకటైతే ఇచ్చాడనమాట. అవి చాలా బాగున్నాయి. అవి వేరే వాళ్ళకి తీసుకెళ్ళాలమ్మా, వాళ్ళకి ఒక 20 చెప్పారు అని చెప్పేసి అన్నాడు. ఒకటి ఇవ్వండి అని చెప్పేసి అయితే తీసుకున్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. అక్కడక్కడ అంటే ఐడియా ఉంటుంది కదా, వాళ్ళైతే కింద లోపలికి దిగైతే ఈ ఫ్లవర్స్ అనేటివి కోసుకుంటూ ఉన్నారు. నేనైతే ఒక సెల్ఫీ వీడియో అలాగే బ్యాక్ వీడియో అంతా లొకేషన్ అంతా అయితే చూపిస్తూ ఉన్నాను అనమాట. చాలా బాగుంది. అలాగే మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ మా బాబు అందరూ హాయ్ చెప్తూ ఉన్నారు. అంత బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఈ లొకేషను చూడాలనుకుంటే వెంటనే అయితే మనకు ఆవల దగ్గరలో ఉన్న శ్రీ ముందర పుట్టం తల్లి దగ్గరికి అయితే వెళ్ళండి. అలాగే అమ్మవారిని కూడా నమ్ముకోండి, మీకు అన్నీ మంచి జరుగుతాయి. ఇక్కడ వచ్చేసి నేనైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఆ లొకేషన్ దగ్గర వచ్చేసి వీటితో మనకి ఏదో కూడా చేస్తూ ఉండేవాళ్ళండి చిన్నప్పుడు. నాకు ఎందుకు పెద్ద గుర్తు రావట్లేదు, ఏదో చేస్తారని చెప్పేసి. సో ఈ ఫ్లవర్ అయితే చూడండి, రెక్కలు కూడా కాలిపోతూ ఉన్నాయి. అది ఎప్పుడుదో పూసినట్టుంది. సో అవి అన్నీ కూడా రాలిపోతూ ఉన్నాయి అనమాట. కాడు చూడండి అసలు ఎంత పెద్దదో, ఎంత లోపలికి ఉందో మరి అసలు తెలియలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక పిల్లలు అందరూ అడుగుతూ ఉన్నారు, ఏదో సెల్ఫీ వీడియో తీవా, ఒక ఫోటో తీవా అని చెప్పేసి. సో ఇంక అందరికీ ఫొటోస్ అవన్నీ కూడా తీస్తూ ఉన్నాను అనమాట నేను. అండ్ మా బాబుకి కూడా ఫోటో తీసేసి, అంటే మేము ఆటో మాట్లాడుకొని వెళ్ళామండి అక్కడికి. మేము ఆటో మాట్లాడుకొని అక్కడ కూర్చున్నాము. వాళ్ళు వచ్చేసి ఆటో మాట్లాడుకున్న వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు వచ్చేసి బీచ్కి అయితే వెళ్ళారనమాట. తుమ్మలపెంట బీచ్ అక్కడి నుంచి దగ్గరే అంటాం. అక్కడ వెళ్ళి వాళ్ళు మునిగేసి వచ్చేటప్పుడు మేమైతే వ్యూ, అమ్మవారు అంతా కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఈ చెట్టు కింద అయితే ప్రశాంతంగా కూర్చున్నాం కాసేపు.
ఇంకా ఫైనల్‌గా ఆటో అయితే వచ్చేసింది. మేము ఎక్కైతే రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడంతా బావుంది. మేము ఎక్కిన కరెక్ట్‌గా ఒక కొద్దిసేపటికి వర్షం అయితే స్టార్ట్ అవుతుందనమాట. అండ్ ఇక్కడొచ్చేసి ఫైనల్‌గా చూడండి, మేమైతే దొంగ అనుకుంటా ఒక ప్లేస్ దగ్గరైతే ఆగామనమాట. ఇక్కడ ముంత మామిడి చెట్లుంటాయి గదా! సో, అవైతే ఉన్నాయి. ఫాస్ట్‌గా అందరం పరిగెత్తేసి గబా కాయలైతే కోసుకుంటూ ఉన్నాం అనమాట. సో, ముంజులు అంటారు కదా! ఏదో అంటారు నాకు పేరు తెలియట్లేదు. సో, అవి కోసి మా అక్క ఇంటి దగ్గరకొచ్చి అవైతే కట్ చేసి కర్రీ చేసిందనమాట. చాలా బావుండింది టేస్ట్ అయితే. ఇక్కడైతే అందరూ గబగబా ఇంకా ఆటో ఆపేసరికి అందరం దిగేసామనమాట. వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా అక్క వాళ్ళు, నేను అందరం దిగేసి ఫాస్ట్‌గా అయితే కోసేస్తూ ఉన్నాం అనమాట. వాళ్ళెక్కడొస్తారని చెప్పేసి. నేనైతే ఇంక అరుస్తున్నాను దొంగ అని చెప్పేసి. సో, దొంగతనంగా చేసామండి మేము. అందరం దిగేసామనమాట ఇక్కడ. దిగేసి ఇవన్నీ కోసుకొని అంటే కొన్ని తెలియక పిల్లలందరూ పచ్చివి కూడా కోసారు. సో, మేమైతే కొంచెం మంచియి కోసుకొని ఇంకా వెళ్ళేసి తీసుకొనైతే గబగబా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయామనమాట. లాస్ట్‌కి ఆయనొచ్చేసాడనమాట పెద్దాయన. "అమ్మ ఎలా కోస్తారు మీరసలు మమ్మల్ని అడగకుండా" అని చెప్పేసి అరిచాడు. లేదు అంకుల్ కొంచెం కోసుకున్నాం అని చెప్పేసి ఆయనకి కాంప్రమైజ్ చేసేసి ఇంకైతే ఆటో ఎక్కైతే రిటర్న్ అయితే అయిపోయామనమాట. ఇదొచ్చేసి రిటర్న్ వ్యూ అనమాట. ఇక్కడ వరకు బావుంది. ఫుల్లు గాలి, వాన ఫుల్‌గా అంటే మేము మధ్యలో కూర్చున్నాం కాబట్టి మాకేం అంత కాలేదు. లాస్ట్ కూర్చున్నోళ్ళందరూ ఫుల్‌గా తడిచిపోయారు. ఫైనల్‌గా ఇంక ఇంటికొచ్చేసి లంచ్ చేసి 10:30 అప్పుడు మేము బయటకైతే వచ్చామనమాట షాపింగ్‌కి. మా బ్యాక్ సైడ్ షాప్స్ చూడండి మొత్తం క్లోజ్ ఉన్నాయి. ఒక్క షాప్ కూడా తెరవలేదు. సో, మేము ఆ టైంలో వర్షం పడుతున్నా కూడా షాపింగ్ అంటే అంత పిచ్చనమాట అమ్మాయిలందరికీ. సో, ఆ టైంలో బయటకొచ్చేసి అంటే కొన్ని సామాన్లు అవసరమైనటివి ఉన్నాయి. పక్క రోజు నేను మార్నింగ్ నెల్లూరు వచ్చేసేయాలి కాబట్టి ఇంక అందరం వెళ్ళి షాపింగ్ అయితే వర్షంలో కూడా షాపింగ్ అయితే చేసేసి రిటర్న్ అయితే అయిపోయామనమాట. సో, వీడియో వాళ్ళందరూ కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్యూటిఫుల్ వీడియో. ఫైనల్‌గా ఇంటికొచ్చేసి పడుకునేసాం అనమాట. థ్యాంక్ యూ వీడియో వాచ్ చేసి